కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై వైసీపీ టీడీపీ దృష్టి సారించాయి. భూమా నాగిరెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికల అనివార్యమైంది. ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండడంతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెంది నెల రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వాస్తవానికి నంద్యాల స్థానం వైసీపీదేనని, ఇక్కడ పోటీ చేసేందుకు తమకే అర్హత ఉందని వైసీపీ అంటోంది. భూమా కుటుంబం నుంచి ఒకరిని వైసీపీ తరపున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. గత కొద్ది రోజులుగా కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో లోటస్ పాండ్లో జగన్ మంతనాలు జరుపుతున్నారు. భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే శిల్పా తన అనుచరులతో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఉప ఎన్నికల్లో టీడీపీ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో టీడీపీపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. టీడీపీ కూడా భూమా కుటుంబం నుంచే ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తోంది. భూమా కుటుంబానికి పార్టీ తగిన రీతిలో ప్రాధాన్యం ఇస్తున్నందున సంకేతాలు ఇవ్వడంతో పాటు సానుభూతి ఓట్లను సంపాదించుకునే వ్యూహంలో టీడీపీ ఉంది. దీనికి తగ్గట్లుగా భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి లేదా భూమా రెండవ కుమార్తె మౌనికారెడ్డిని బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉంది. కాగా వైసీపీ తరపున శిల్పాకు టికెట్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు శిల్పాకు ఇప్పటికే పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో ఎమ్మెల్సీ గెలుపుతో పాటు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి రాయలసీమలో మంచి ఊపు మీదున్న తెలుగుదేశం పార్టీ ఉపపోరులో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతోందన్నది ఆసక్తికరంగా మారింది. శిల్పాతో చంద్రబాబు జరిపే చర్చలు, ఇచ్చే హామీల ఆధారంగా నంద్యాల ఉప ఎన్నిక పోరు ఖరారు కానుంది.